తాజా అంశాన్ని చూస్తున్నాం. బంగాల్లో శారద కుంభకోణంపై విచారణ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారణకు సహకరించేలా ఆదేశించాలని కోరుతూ సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించిన సిబిఐ తమ విచారణకు పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించట్లేదని ఫిర్యాదు చేసింది. పలుమారు సమన్లు ఇచ్చినా రాజీవ్ కుమార్ స్పందించలేదన్న సిబిఐ రాజీవ్ కుమార్ తక్షణమే సరెండర్ కావాలని ఆదేశించాలని కోర్టుకు విన్నవించగా ఈ అంశంపై రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. బంగాల్లో శారదా కుంభకోణంపై విచారణ వ్యవహారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ ను విచారణకు సహకరించేలా ఆదేశించాలని కోరుతూ సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం ముందు ప్రత్యేకంగా ప్రస్తావించిన సిబిఐ తమ విచారణకు పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ సహకరించట్లేదని ఫిర్యాదు చేసింది. పలుమార్లు సమన్లు ఇచ్చినా రాజీవ్ కుమార్ స్పందించలేదన్న సిబిఐ రాజీవ్ కుమార్ తక్షణమే సరెండర్ కావాలని ఆదేశించాలని కోర్టుకు విన్నవించగా ఈ అంశంపై రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, బంగాల్ వ్యవహారంలో సుప్రీంకోర్టు విచారణకు సంబంధించి పూర్తి వివరాలేంటి? బెంగాల్లో నిన్న మధ్యాహ్నం నుంచి అదేవిధంగా గత రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా సిబిఐ సంబంధించినటువంటి సీనియర్ న్యాయవాది తుషార్ మెహతా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు. బెంగాల్ ప్రభుత్వం గాని అదేవిధంగా కోల్కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ గాని తమకు సహకరించట్లేదని, దీనికి సంబంధించి ఇప్పటికీ పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎటువంటి సమాచారం తిరిగి ఇవ్వకపోగా తమ విచారణకు సహకరించట్లేదని, దాంతో పాటుగా ప్రభుత్వాన్ని అనవసరంగా ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా తమ పైన ఒత్తిడి తీసుకొచ్చి విచారణ జరగకుండా తమకు ఎటువంటి ఆధారాలు లభించకుండా పూర్తి స్థాయిలో సహకరించకుండా పోతున్నారని చెప్పి సిబిఐ న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపైన సుప్రీంకోర్టు కూడా ఒక ప్రశ్న లేవనెత్తింది. తుషార్ మెహతా లేవనెత్తినటువంటి అనేక ప్రశ్నలకు సుప్రీంకోర్టు కూడా ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ తమ వద్ద రాజీవ్ కుమార్ సహకరించట్లేదు అనటానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి, ఎందుకు ఈ విధంగా ఇన్ని రోజులు ఏం చేశారనేటువంటి విషయాన్ని కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ప్రశ్నించేసింది. అదే రీతిలో అత్యవసరంగా ఇప్పటికిప్పుడు మీరు అర్ధరాత్రి పూట వెళ్లాల్సినటువంటి అవసరాలు ఏంటి, ఇతరత్ర అంశాలన్నింటినీ కూడా బెంగాల్కు సంబంధించిన న్యాయవాదులు కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడంతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని చూపుతున్నటువంటి సాకులను రెండింటినీ ఎక్కడ అనుసంధానం అవ్వట్లేదని, ఎక్కడ సంబంధం లేకుండా పోతున్నాయి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా ఈరోజు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురాగా మీ వద్ద ఉన్నటువంటి సమాచారం ఏంటో అది చెప్పాలని, అదేవిధంగా సిబిఐ విచారణకు చిట్ ఫండ్ శారదా స్కామ్ విషయంలో కానీ రోజ్ వ్యాలీ స్కామ్ విషయంలో కానీ జరిగినటువంటి వ్యవహారాల్లో కలకత్తా పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి రాజీవ్ కుమార్ సహకరించట్లేదు అనటానికి ఉన్న ఆధారాలు ఏంటి, ఎన్నిసార్లు నోటీస్ పంపించారు, దానికి ఆయన స్పందించిన తీరేంటి, ఏ విధంగా స్పందించారనేటువంటి విషయాలన్నింటినీ కూడా తమ ముందుంచాలని చెప్పి సుప్రీంకోర్టు సిబిఐ న్యాయవాదులను ఆదేశించింది. తిరిగి ఈ అంశాన్ని రేపు ఉదయం కోర్టు ప్రారంభం అవటంతోనే వింటామని, ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని కూడా స్పష్టం చేస్తూ రేపటికి వాయిదా వేసింది. అయితే అరుణ్, బంగాల్లో జరిగిన పరిస్థితులపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా?
ఇప్పటికీ బెంగాల్లో గత రాత్రి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపైన హోంమంత్రిత్వ శాఖ కీలకంగా దృష్టి సారించినట్లు తెలిసింది. దీనికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ నుంచి ప్రత్యేకమైన నివేదిక కోరినట్లుగానే తెలుస్తోంది. అక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటిపైన హోంమంత్రిత్వ శాఖ వర్గాలు కొద్దిసేపటి క్రితం వెల్లడించినటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే కోల్కతాలో సిబిఐ అధికారులను నిర్బంధించటము, తిరిగి అరెస్ట్ చేయటము, అరెస్ట్ చేసినటువంటి అధికారులను విడిచిపెట్టడంతో పాటుగా సిబిఐకి సంబంధించినటువంటి స్థానిక కార్యాలయం పైన కూడా స్థానిక పోలీసులు కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు కావచ్చు, అదేవిధంగా స్థానిక అధికారులు ఒక రకంగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి పత్రాలను ధ్వంసం చేసేటువంటి రీతిలో వ్యవహరించారనేటువంటి ఒక సమాచారం రావడంతో హోంమంత్రిత్వ శాఖ దీనిపైన దృష్టి సారించినట్లుగానే పేర్కొన్నారు. దీనికి ఇప్పటికే హోంమంత్రిత్వ శాఖ జాయింట్ డైరెక్టర్ నుంచి, అంటే కోల్కతా కేంద్రంగా కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నుంచి ఒక ప్రాథమిక నివేదికను కోరినట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా హోంమంత్రిత్వ శాఖ గవర్నర్ ను కూడా ఈ సందర్భంలో ఒక నివేదిక పంపించాలని చీఫ్ సెక్రటరీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సమన్ చేసి ఆయన ద్వారా మిగిలిన అన్ని విషయాలు సేకరించి తదనుగుణంగా ఒక నివేదికను వెంటనే పంపించాలని చెప్పి ఆదేశించినట్లుగా తెలుస్తా ఉంది. అదే రీతిలో సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి వ్యవహారం కావచ్చు, అదేవిధంగా ఈ మొత్తం స్కామ్స్ వ్యవహారంలో సిబిఐ అనుసరిస్తున్న తీరు, కోల్కతా పోలీసులు కావచ్చు, బెంగాల్ ప్రభుత్వం కావచ్చు అనుసరిస్తున్న తీరన్నింటినీ కూడా హోంమంత్రిత్వ శాఖ నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లుగానే హోంమంత్రిత్వ శాఖ వర్గాలు కొద్దిసేపటి క్రితం వెల్లడించాయి. మొత్తం మీద చూసుకుంటే సిబిఐ వ్యవహారంలో గత కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాలు తమ జనరల్ కన్సెంట్ ను ఏవైతే వెనక్కి తీసుకుంటూ ఉన్నాయో ఆ నేపథ్యంలో అనుసరించాల్సినటువంటి తీరు గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటిపైన చాలా పరిణామాలన్నింటినీ చాలా నిశ్చితంగా పరిశీలిస్తూనే తగిన చర్యలు తీసుకునేందుకు హోంమంత్రిత్వ శాఖ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే మంత్రివర్గ సమావేశం కూడా దీక్షా స్థలం వద్దే మమత నిర్వహించారు. మమత దీక్ష ఎప్పటి వరకు కొనసాగనున్నారు? వాస్తవానికి చూసుకుంటే ఈ రోజు ఉదయం మమతా బెనర్జీ దీక్ష విరమించి, రాత్రి చేపట్టినటువంటి దీక్షను విరమించి నేరుగా అసెంబ్లీకి వెళ్లాలని, అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలను, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను, ముఖ్యమైనటువంటి అధికారులతోటి చర్చలు జరిపి దీనిపైన తమ పూర్తి స్థాయి నిరసనను కేంద్రానికి తెలియజేయాలని భావించారు. అయితే పరిస్థితులు మరికొంత తీవ్రతరం అవుతుండటంతో సిబిఐకి సంబంధించినటువంటి విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి తీరు, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, వీటన్నిటితోటి మమతా బెనర్జీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాడోపేడో తేల్చుకునే వరకు తాను దీక్ష విరమించేది లేదంటూనే బెంగాల్లో ఇప్పటికే జనరల్ కన్సెంట్ ను సిబిఐ విషయంలో ఉపసంహరించుకున్నందున దానికి సంబంధించి ముందస్తుగా తమ అనుమతి తీసుకోలేదని ఈ కేసును కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపు చర్యగా తీసుకుంటుంది తప్ప మరో విధంగా ఇది ఒక కుంభకోణము, దీంట్లో అవకతవకలు జరిగాయి, ఆ అవకతవకలను బయట పెట్టాలి, అవకతవకలు జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో దీనివల్ల నష్టపోయిన బాధితులు వారికి న్యాయం చేయాలనేటువంటి ఆ ఉద్దేశం ఎక్కడా కనిపించట్లేదని కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యల పరంగానే వ్యవహరిస్తోంది తప్ప కేసును కేసుగా చూడాలనేటువంటి ఆలోచన ఎక్కడా లేదని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తుంది కాబట్టి తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఇప్పటికే ప్రకటించారు. తదనుగుణంగానే ప్రజాప్రతినిధులను, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రిమండలి సభ్యులందరితో కూడా చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా తమ నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో పాటుగా ఢిల్లీ కేంద్రంగా కూడా నిరసన ఏ విధంగా చేయాలనేటువంటి విషయాలన్నిటిపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తోంది. మమతా బెనర్జీ ఎప్పుడు దీక్ష విరమించాలి అనేది ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కేంద్రానికి తీవ్ర స్థాయి నిరసన మాత్రం తెలియజేసేందుకు సిద్ధమైనట్లుగానే కనిపిస్తా ఉంది. ధన్యవాదాలు.